ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గర్ల్స్ ఫొటోస్ అయితే చేసుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. లవ్ లిరికల్ అయితే ఉంటుంది. మీరైతే మ్యాక్సిమం ఒకే యానిమేషన్తో అయితే ఉంటుంది. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాలో అర్థమవుతుంది. ఎలా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకున్నాలో అర్థమవుతుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందంటే చాలామంది అడుగుతున్నారు. డిస్క్రిప్షన్ కింద వీడియో లింక్ అయితే పెట్టేసిన వీడియో చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ అయితే యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్లాట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకుని ఎడీ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మన మధ్య ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ ఫోటో అయితే లాంప్ ప్రెస్ చేసేసి షేప్ కిందకి అయితే పెట్టేసుకొని ఇది ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకొని ఈ ఇమేజ్కి అయితే టైల్స్ అనేది ఉంటుంది. టైల్స్ అనేది కాపీ చేసుకొని ఇమేజ్ అయితే డిలీట్ చేసి ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయండి. చేసుకొని కొంచెం సైజ్ తక్కువ చేసుకొని మీరు ఇలా ఫోటో కనిపించేలా ఫేస్ కనిపించేలా పెట్టుకునండి. పెట్టుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ టెస్ట్ అయితే ఇచ్చేసింటాను. లిరికల్ టెస్ట్ అనేది ఆల్రెడీ మీరు ఏం టచ్ చేయకండి. లిరికల్ అయితే ఆల్రెడీ ఇచ్చేసింటాను. మీరు ఓన్లీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. 6 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ అయితే మీడియా వచ్చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఒక ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పని అంటే చేసుకొని లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఇప్పుడైతే ఏం చేయాలంటే ఈ షేప్ కిందకి అయితే పెట్టేసుకున్నాను. రెక్టాంగిల్ షేప్ కింద మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని చేసుకున్నాండి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒక 6-7 ఫొటోస్ అయితే ఉంటున్నాయి. ఆ 6-7 ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని మ్యాక్సిమం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని ట్రై చేసుకునండి. ఇలా ఒక వేరు ఫొటోస్ అయినా పర్వాలేదు, కొంచెం బెటర్గా ఇలా కొంచెం చూసుకునండి. ఇలా చూసుకొని మళ్ళీ ఈ విధంగా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. మీరు కానీ సేమ్ టు నేను ఎలా యాడ్ చేస్తున్నా మీరు కానీ ఆ విధంగా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో లుక్ అయితే వచ్చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్లో అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇలా ఈ విధంగా ఫొటోస్ అయితే కొంచెం అయితే టైం అయితే పట్టుకుంటుంది. ఇలా కొంచెం మనం నిదానంగా ఇలా ఫొటోస్ అయితే లాంగ్ ప్రెస్ చేసి ఇలా రెక్టాంగిల్ షేప్ కింద అయితే పెట్టడానికి ట్రై చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే నేను మ్యాక్సిమం అయితే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నా మీకైతే. ఇలా ఈ విధంగా కొన్ని ఇలా ఫొటోస్ అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇష్టపడటం చేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇలా రెడ్ మార్క్ దగ్గర బిగ్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఇలా వేరు ఫొటోస్ అయినా ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని కొంచెం ఇలా పెట్టుకొని ఇలా అయినా పెట్టుకోండి. ఇలా లాస్ట్ వరకు అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ ఫోటో లాస్ట్ ఫోటో అనేది ఇలా షేప్ కిందకి అయితే పెట్టేసుకున్నాండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ క్లిక్ చేసుకుని మోడల్స్లోకి వెళ్ళి యానిమేషన్ చూసుకోండి. ఇక్కడ వచ్చేసేయండి స్టార్టింగ్ ఒక ఫోటో అయితే ఇచ్చేసింటాను. ఆ ఫోటో 6 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఆ ఫోటో అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ ఫోటో అయితే డిలీట్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే వచ్చేస్తుంది. మీకు ఇలా అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చేస్తుంది. మీకు బ్లాక్ అండ్ వైట్లో నచ్చలేదంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇలా క్లిక్ చేసుకొని ఇలా మీకు ఇలా ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్లోనే లుక్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే కనపడుతుంది. ఇలా అన్ని ఫొటోస్కి అయితే బ్లాక్ అండ్ వైట్లో అయితే ఇలా కన్వర్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నానో ఆ విధంగా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఒకే యానిమేషన్తోనే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. కొన్ని ఫొటోస్ అయితే పెట్టుకొని ఇలా అయితే ట్రై చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత కొంచెం చూసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుందిగా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.